మీరు మొబైల్‌ని ఈఎంఐలో కొన్నారా? అంటే దాదాపుగా 90% ప్రజలు అవును ఈఎంఐలనే కొన్నామని చెప్తా ఉంటారు. కొత్త మొబైల్ రాగానే ఈ మొబైల్‌ని మొబైల్ షాప్‌కి వెళ్ళడం. సో, ఒకవేళ వీడు క్యాష్ ఇస్తా అన్నా సరే, ఆ షాప్ వాడు ఏం చెప్తాడంటే బజాజ్ ఈఎంఐ ఉంది, లేదా ఎక్స్ ఈఎంఐ ఉంది, వై ఈఎంఐ ఉంది, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉన్నాయి. ఇలాంటి ఈఎంఐలు చాలా ఉన్నాయి మీకు. 0% ఇంట్రెస్టు ఇలాంటివని చెప్పేసి పాపం ఆ డబ్బులున్నోడిని కూడా డబ్బులు కట్టకుండా ఈఎంఐల పాలు చేసి అంటగడతా ఉన్నారు. సరే వీడికి ఎక్కడైనా ఇబ్బంది వచ్చి ఈఎంఐ కట్టలేదు అంటే ఇప్పటివరకు ఏం జరుగుతుంది అంటే వాడిని పట్టుకొని టార్చర్ చేయటం, వాని మొబైల్ గుంజుకపోవటం ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళకి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఆర్బీఐ కూడా చాలా పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తూ ఉంది. ఏంటి అంటే మొబైల్ లాక్. సో వాళ్ళకున్న ఐఎంఈఐ నెంబర్తో కావచ్చు, దేనితోనో కావచ్చు, ఓవరాల్గా టెక్నాలజీని ఉపయోగించి ఎవరైతే ఈఎంఐ కట్టరో వాళ్ళ మొబైల్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మొబైల్ని ఉపయోగించుకోలేరు అన్నప్పుడు అప్పుడు ఆ మొబైల్ ఈఎంఐతో కొనుక్కొని ఉపయోగం లేదు. సో ఆ ఓపెన్గా వాడిని పట్టుకపోయి మొబైల్ గుంజుకోవడం కంటే ఎక్కువ గొప్ప పనిష్మెంట్ ఏంటి అంటే మొబైల్ లాక్ చేసి పడేయడం. సో మొబైల్ లాక్ చేయడంతో వాడికి దేనికి పనికిరాని పరిస్థితి వస్తుంది. సో మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ లోన్లు కూడా రావు, ఈఎంఐలు కూడా ఈఎంఐ సంగతి దేవుడు అడగండి, లోన్లు కూడా వాళ్ళకి రావు. అంటే మరి ఆర్బీఐ చెప్తా ఉంది ఏంటంటే దాదాపు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, ఎంత పర్సెంట్ ఉండొచ్చు ఇలాంటి పనిష్మెంట్ ఒకవేళ పెడితే కనుక దాదాపు 80% ఇటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో దానిలో దాదాపు మొబైల్ లోన్స్ లాంటివి బజాజ్ కావచ్చు ఇలాంటి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కువ మొబైల్ ఈఎంఐల మీద ఆధారపడిన బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అలాగే టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నారు. మరి టీవీలు, వాషింగ్ మిషన్లు ఇలాంటి వాటి మీద ఏం చేస్తారో తెలియదు. కానీ ఈరోజు ఆర్బీఐకి ఎప్పుడో ఈ రిక్వెస్ట్ ఉంది. బట్ ఈరోజు మేబీ అతి తొందరలో నిర్ణయం రావచ్చు. అదే నిర్ణయము అంటే మీ మొబైల్ లాక్ చేసి పనికి రాకుండా చేసే ప్రయత్నాలు అయితే ఆర్బీఐ పర్మిషన్ ఏమవుతుందని వచ్చింది. సో మరి మీ మొబైల్ ఈఎంఐ కట్టకుండా ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్.